గురుగారు, గురుదక్షిణ అంటే ఏమిటి? గురువుకి దక్షిణ సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది? ఆసనం, శయనం, వస్త్రం, వాహనం, భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురో సంతోషకారణాత్ అని చెప్తుంది గురుగీత. అంటే ఏ గురువు దగ్గరైతే నువ్వు విద్యాభ్యాసం చేసి విజ్ఞానాన్ని సముపార్జన చేసావో ఆయనకు ఆసనాన్ని కానీ, శయనాన్ని కానీ, వస్త్రాన్ని కానీ, వాహనాన్ని కానీ, భూషణాధికాలు ఏవైనా సరే ఆయనకు సంతోషం కలిగించే విధంగా సమర్పించటం నీ బాధ్యత. గురుదక్షిణ నిజానికి ఎందుకోసం ఇవ్వాలి? గురువుకు అవసరమా? విశ్వరూపుడు అంటాడు, గురువులకు శిష్యవరులే కూర్చున్న ధనములని. మాకు ధనం ఎందుకయా? శిష్యులే మా ధనం. ఏ ఆలోచన స్రవంతి అయితే గురువులో ప్రవహిస్తూ ఉంటుందో దాన్ని అందిపుచ్చుకొని సమాజానికి అందించగలిగిన వాడే నిజమైనటువంటి శిష్యుడు. మరి ఎందుకని గురుదక్షిణ ఇవ్వాలి అంటే, గురుదక్షిణ ఇవ్వటం వల్ల కూడా నీకే ప్రయోజనం. ఈ గురుదక్షిణ విషయంలో ఒక అద్భుతమైన కథ చెప్తారు. వరతంతు మహర్షి దగ్గర కౌత్సుడని శిష్యుడు ఉండేవాడు. అన్ని విద్యలు నేర్చుకున్న తరువాత గురువుగారు మీకు గురుదక్షిణ ఇవ్వాలని ఉంది అన్నాడు. అంటే వరతంతు అన్నాడు, నాకెందుకు గురుదక్షిణ? ఆశ్రమవాసం చేస్తూ కందమూలాలు చేస్తూ బ్రతికేవాడిని. అంటే లేదండి, ఏదన్నా ఇవ్వకపోతే నాకు ఊరట లభించదు అని చెప్పగానే పరీక్ష పెట్టాలనుకొని, నువ్వు నా దగ్గర 14 విద్యలు నేర్చుకున్నావు, ఒక్కొక్క విద్యకు 1 కోటి రూప్యముల చొప్పున 14 కోట్లు తీసుకొచ్చిమాట. సరేనని సంతోషించి రఘుమహారాజు దగ్గరికి వెళతాడు కౌత్సుడు. అప్పుడే విశ్వజిత్ యాగాన్ని పూర్తి చేసుకున్నటువంటి రఘుమహారాజు ఉన్న సంపదనంతా దానంగా ఇస్తాడు. అది యజ్ఞంలో ఒక నియమం. అది గమనించిన కౌత్సుడు వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకు వచ్చి రిక్త హస్తాలతో వెళుతున్నారు, నన్నేమీ అడగటం లేదేమిటి అని ప్రశ్నిస్తాడు రఘుమహారాజు. దానం చేసేసి కోశాగారం అంతా ఖాళీ కావటంతో నువ్వే ఆలోచనలో ఉన్నావు, నిన్ను అడిగి చిన్నబుచ్చటం నాకు ఉద్దేశం కాదు అని వెళ్ళిపోతుంటే, లేదు ఒక్కరోజు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి ధనాన్ని తీసుకురావటం కోసం కుబేరుడి మీదకి దండయాత్రకు బయలుదేరతాడు రఘుమహారాజు. ఈ విషయం గ్రహించినటువంటి కుబేరుడు రఘుమహారాజుతో యుద్ధం చేసి అపజయం పాలవటం కంటే ఆయన కోరిన ధనాన్నంతా ఆయనకి ఇవ్వటమే మేలని భావించి కోశాగారాన్నంతా ధనంతో నింపివేస్తాడు. ఈ విషయం మరునాడు ఉదయమే కోశాధికారి వచ్చి రఘుమహారాజుకు తెలియచేయగానే, ఆ ధనమంతా కౌత్సుడికిచ్చి పంపించండి అని ఆదేశిస్తాడు. కౌత్సుడు అంటాడు, నేను కోరింది 14 కోట్ల రూప్యములు మాత్రమే, ఇంత ధనం నేనేం చేసుకోను. అంటే మీరు అర్థించారని నేను కుబేరుడి మీద యుద్ధానికి బయలుదేరితే ప్రసన్నుడైన కుబేరుడు ఇంత ధనాన్ని నాకు ఇచ్చాడు, కాబట్టి ఇదంతా మీ ధనమే అని మొత్తం ధనాన్ని కౌత్సుడికి ఇచ్చి పంపిస్తాడు. అంటే గురువు కోసం, గురువు లక్ష్యం కోసం నువ్వు ఏమి ఇవ్వాలని భావించినా అది నీకు అక్షయమై 10 మేలు చేస్తుంది. కనుక గురు పూజ చేయటము అంటే ఆయన సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని ఆకళింపు చేసుకుంటూ ఆ ఆలోచన విధానాన్ని సమాజానికి అందించటం కోసం ఏమేమి అవసరమో అవన్నీ సమకూర్చటమే గురుదక్షిణ. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అని చెప్తుంది భగవద్గీత. అందుకే అంటే నువ్వు ఏదైనా ఒక నోమో, వ్రతమో, యజ్ఞమో, యాగమో చేస్తే ఆ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి యాజ్ఞికులకు అందరికీ, ఋత్విక్కులందరికీ కూడా భూరి దక్షిణలిమ్మని చెప్తుంది. వాళ్ళు సంతోషించినప్పుడే ఆ యజ్ఞము చేసిన ఫలం నీకు దక్కుతుంది. మరి నీ జీవన యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తూ నీ ఆనందానికి కారణమైన గురువుకు నువ్వు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటావు? నారాయణ భట్టతిరి కూడా గురువు గారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకొని ఆయన పక్షవాత రోగాన్ని తాను తీసుకుంటాడు. దాన్ని పోగొట్టుకోవటం కోసము ఆ ఉన్ని కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. ఆయనకు పక్షవాత రోగం పోవటంతో పాటు కృష్ణ దర్శనం అవుతుంది. ఇలా
గురువుకు దక్షిణ సమర్పిద్దామన్న ఆలోచనతో పనిచేసిన ప్రతి శిష్యుడు అద్భుతమైన ఫలితాన్ని అందుకున్న దృష్టాంతాలు మనకు అనేకం కనపడతాయి.